భగత్ సింగ్ పంజాబ్లోని లాయర్పూర్ జిల్లా బాంగా సమీపంలో ఖత్తర్ కాలన్ గ్రామంలో సర్దార్ కిషన్ సింగ్ మరియు విద్యావతి దంపతులకు జన్మించాడు భగత్ సింగ్. అతని కుటుంబ సభ్యులు కూడా స్వాతంత్ర ఉద్యమంలోనూ సైన్యంలో పనిచేయడం వలన చిన్నతనం నుండే దేశభక్తి భావనలను అలవరుచుకున్నాడు భగత్ సింగ్. అతని 3 ఏళ్ల వయసులో తన తండ్రితో కలిసి బయటకు వెళ్ళిన భగత్ సింగ్ పొలాల్లో ఆడుకుంటూ చిన్న చిన్న మొక్కలను పొలాల్లో నాటుతున్నాడు. గమనించిన తండ్రి ఏం చేస్తున్నావని సింగ్ని అడుగుగా తుపాకులు నాటుతున్నా అన్న సమాధానం విన్న తన తండ్రి అతడిలో విప్లవభావాలు నాటుకుపోయాయని ఆనాడే గమనించాడు. భగత్ సింగ్ బాబాయి సర్దార్ అజిత్ సింగ్ ఆంగ్లేయులతో పోరాడుతూ విదేశాల్లో ఉండేవాడు. అతని భార్య హర్మన్ కేవ్ను చూసిన 4 ఏళ్ల భగత్ సింగ్ పిన్ని ఏడవద్దు, నేను ఆంగ్లేయులపై ప్రతీకారం తీర్చుకుంటా అని ప్రతిజ్ఞలు చేసేవాడు. మహాత్మా గాంధీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమానికి సింగ్ ప్రభావితుడయ్యాడు. ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగిన భగత్ ప్రభుత్వ పాఠశాల పుస్తకాలు మరియు బ్రిటిషు దిగుమతి దుస్తులను తగలపెట్టడం ద్వారా గాంధీ సిద్ధాంతాలను అనుసరించాడు. ఉత్తరప్రదేశ్లోని చోరీచోలా గ్రామస్తులు పోలీసులను హింసాత్మకంగా హతమార్చిన నేపథ్యంలో ఉద్యమాన్ని గాంధీ ఉపసంహరించుకున్నాడు. ఇది భగత్ సింగ్కు నచ్చలేదు. గాంధీ అహింసవాదంపై అసంతృప్తి చెందిన సింగ్ యువ విప్లవ ఉద్యమంలో చేరి తెల్లదొరలకు వ్యతిరేకంగా హింసాత్మక ఉద్యమంలో క్రియాశీలంగా వ్యవహరించాడు భగత్ సింగ్. బ్రిటిష్ ప్రభుత్వం 1928లో భారత్లోని వర్తమాన రాజకీయ పరిస్థితులపై నివేదిక కోరుతూ సైమన్ కమిషన్ను నియమించింది. కమిషన్ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఈ కమిషన్ లాహోర్ను సందర్శించినప్పుడు లాలా లజపత్ రాయ్ తీవ్రంగా వ్యతిరేకించాడు. పోలీసులు హింసాత్మకంగా పద్ధతిలో విచక్షణరహితంగా లజపతి రాయ్ని లాఠీలతో కొట్టారు. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన భగత్ సింగ్ ఆ పోలీస్ అధికారిని చంపాలనుకొని అతనికి బదులుగా మరో అధికారిని కాల్చి చంపడంతో పోలీసులు భగత్ సింగ్ని అరెస్ట్ చేసి ఉరి తీయడానికి వేట మొదలుపెట్టారు. వారి నుండి తప్పించుకోవడానికి గుర్తుపట్టకుండా గడ్డాన్ని వెంట్రుకలను కత్తిరించుకోవడం ద్వారా సిక్కు మత విశ్వాసాలను ఉల్లంఘించారు భగత్ సింగ్. బ్రిటిష్ ప్రభుత్వం భగత్ సింగ్ లాంటి విప్లవకారులను అణిచివేయడానికి వ్యూహం పన్నింది. ఒక చట్టాన్ని తీసుకురావడం ద్వారా విప్లవకారులను అణిచివేయవచ్చని ప్రత్యేక శాసనం కింద చట్టాలను ఆమోదించాలని భావించింది. అయితే సమావేశ సమయంలో భగత్ సింగ్ ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ బాంబు విసిరారు. అయితే బాంబు పేలుడు కారణంగా ఏ ఒక్కరూ మరణించడం కానీ గాయపడడం కానీ జరగలేదు. అనంతరం తాము ఉద్దేశపూర్వకంగానే ఈ పేలుడుకు వ్యూహం పన్నామని భగత్ సింగ్ మరో విప్లవకారుడు దత్ అంగీకరించి లొంగిపోయారు. వీరిని బ్రిటిష్ ప్రభుత్వం జీవితకాల దేశ బహిష్కరణ చేసింది. పోలీస్ అధికారిని కాల్చి చంపడం, అసెంబ్లీలో బాంబు, ఈ 2 సంఘటనలపై పూర్తి విచారణ జరిపి 1931 మార్చి 23న భగత్ సింగ్ని అతని అనుచరులను లాహోర్లో ఉరితీశారు. ఉరితీసే సమయంలో జైలు లోపల నుంచి ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదించారు భగత్ సింగ్. నేటికి అతని త్యాగం చిరస్మరణీయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.